మెదక్ చర్చిలో శతాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ వేడుకల్లో వేలాది మంది పాల్గొంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. మెదక్ చర్చ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిని గావించింది. ఇక క్రిస్మస్ వస్తుంది అంటే మెదక్ చర్చ్ పరిసర ప్రాంగాలు అన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఏడాది కూడా ఎంతో అంగరంగ వైభవంగా మెదక్ క్యాథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. ఇక ఈ ఏడాది 100 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఏడాది పొడవునా సంబరాలు జరుపుకుంటున్నామని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా తెలపడం జరిగింది. ఇక యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలు తెల్లవారుజాము నుంచే ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుంచే ఈ చర్చిలో ప్రార్థనలు ప్రారంభమైపోయాయి. ప్రాతకాల ఆరాధనలతో కూడా ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది ఈ చర్చికి తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ప్రత్యేక ఆరాధనలో అదేవిధంగా ప్రార్థనలో కూడా పాల్గొంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వచ్చి తమ బంధువులను మిత్రులను కలుసుకొని వారందరూ కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎంతో సంతోషంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక కేవలం మనకి మెదక్ చర్చ్ అంటే కేవలం పర్యాటకంగా మాత్రమే కాకుండా అనేక మంది దేశ విదేశాల నుంచి అనేక మంది ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. క్రైస్తవులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో వాళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. దీంతో పాటుగా పర్యాటకుల సంఖ్య కూడా ఈ చర్చికి అధికంగానే ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ ఏడాది 100 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ చర్చిలో ప్రధానంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. తెల్లవారుజాము నుంచి క్రైస్తవులతోటి కిక్కిరిసిపోయి మనకు చర్చి ప్రాంగణం అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం ఎంట్రన్స్ లో కూడా చూడొచ్చు ఎంతలాగా మనకి క్రౌడ్ అనేది కనిపిస్తుంది ఏంటి అనేది కూడా. సో ఇక్కడ మనతో పాటు కూడా కొంతమంది ఫాదర్స్ ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. 100 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రత్యేక ప్రార్థనలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్కారం అండి, మేరీ క్రిస్మస్. సో 100 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా మన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో ఎటువంటి సెలబ్రేషన్స్ చేయబోతున్నారు? దేవుని మహాకృప అండి. ఈ సంవత్సరం ఈ విధంగా 100 సంవత్సరాల పండుగలో ఇంతమంది భక్తుల విశ్వాసంతో ప్రభువును ఆరాధించడం చాలా సంతోషం, చాలా దీవెనకరం. ఈ 100 ఏళ్లలో మనం ఉండడం అనేది అది దేవుడిచ్చిన కృప. ఈ స్పెషల్గా ఈ 100 సంవత్సరాల ఉత్సవంలో భక్తుల విషయంలో వచ్చిన విశ్వాసుల విషయంలో ఎవ్వరికి కూడా వారి విశ్వాసానికి ఆటంకం లేకుండా సర్వలోకానికి యేసుప్రభు రక్షకుడని ఆ విశ్వాస వార్తను సర్వలోకానికి అందించడానికి చాలా రకాల ఏర్పాట్లు చేశాం, ఎవరికి ఇబ్బంది లేకుండా. అందులో ఈ సంవత్సరం ఉన్నటువంటి గొప్ప ధన్యత ఏంటంటే మన సీఎం గారు కూడా రావడం ఎంతో ధన్యకరమైన సమయం. మన మెదక్ మహాదేవాలయాన్ని దర్శించడం, వారు సహితం ప్రార్థన చేసుకోవడానికి, వారికి దేవుని దీవెనలు కావాలని, వారి పరిపాలన రాష్ట్ర ప్రజలకే సుభిక్షంగా ఉండడానికి వారు చేస్తున్నటువంటి కృషి కూడా చాలా సంతోషం. దేవుడు వారిని దీవించాలని, వచ్చున్న ప్రతి బిడ్డలను కూడా దేవుని సంఘంలో దీవించాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులు కూడా చర్చికి వస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే 100 ఏళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి. సో ఈ ఏడాది ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? గత సంవత్సరానికి దానికి ఇంకా ఊహలకు అందరండి. చాలా రాష్ట్రాల నుంచి, దేశవ్యాప్తంగానే కాదు వేరే దేశాల నుంచి కూడా చూసాం. నిన్ననే 23కి ఈ చర్చ్ నిర్మాణకర్త రెవరెండ్ సిడబ్ల్యూ చార్ల్స్ వాకర్ పాస్టర్ దొరగారి ఫ్యామిలీ కూడా రావడం జరిగింది యూకే నుంచి. అలాగున్న చాలా దేశాల నుంచి ప్రభువును స్తుతించడానికి. ఇంత గొప్ప దేవాలయం ఏసియాలోనే 2వ అతిపెద్ద దేవాలయంగా పేరుగాంచిన ఈ దేవాలయాన్ని దర్శించడానికి అనేక మంది భక్తులు రావడంలో చాలా సంతోషం. కానీ ఇంత అని మనం చెప్పలేము ఒక ఫిగర్ అని. లాస్ట్ ఇయర్ కంటే ఇంక ఇయర్ చాలా గంభీరంగా ఏర్పాట్లు ఉన్నాయి. విశ్వాసుల విశ్వాసం కూడా పెరుగుతూ ఉన్నది. ఒక క్రమమైన జీవితంలో భక్తులు దేవుని ఆరాధించడానికి సిద్ధపడుతున్న విధానం బట్టి చూస్తే మేము కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. సో ఈరోజు ప్రత్యేక ప్రార్థనల గురించి చెప్పండి. అంటే ఉదయం మనకి తెల్లవారుజామున 4 గంటలకు ప్రాతకాల ఆరాధనతో కూడా మనకి వేడుకలు అనేవి ప్రారంభమైపోయాయి. అయితే ఈ రోజంతా కూడా మనకు ప్రత్యేక ప్రార్థనలు ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయి? మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిందండి. 7:30, 8 వరకు మొదటి ఆరాధన ముగించబడింది. ఇప్పుడు మళ్ళీ 10 గంటల నుంచి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఆరాధన ఉంటుంది. ఆ తదుపరి వచ్చుచున్న విశ్వాసులందరినీ బట్టి వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు. అందుకని ఏసీటీసీ అనే ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ నుంచి కూడా 10-12 మంది ఫాదర్స్ని కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. వారందరూ కూడా వచ్చుచున్నటువంటి ప్రతి ఒక్కరికి వారికి తగిన ప్రార్థనలు చేయడానికి ఈ సమయాన్ని వారి కొరకు కేటాయించి
ఏర్పాటు చేయడం జరిగిందండి. సో పెద్దవాళ్ళు వస్తుంటారు, చిన్న పిల్లలు వస్తుంటారు, చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా వస్తున్నారు. సో అటువంటి వారి కోసము ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రభుత్వం తరపునే కాదండి, మన ఈ మెదక్ మహాదేవాలయ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాథడ్రల్ పాస్టరేట్ నుంచి కూడా లోకల్ కాంగ్రిగేషన్ పీపుల్, పాస్టరేట్ కమిటీ పెద్దలు, ఆఫీస్ బేరర్స్ కూడా చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకొని పెద్ద వయసులో ఏజ్డ్ ముసలితనములో ఉన్నటువంటి వారిని కూడా దృష్టిలో ఉంచుకొని ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి నడకలో కానీ, వారి ఆరాధించే విధానంలో కానీ, లోపల కూర్చునే విధానంలో కానీ, సీటింగ్ అరేంజ్మెంట్స్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి తొక్కిసలాట జరగకుండా కూడా ఇంతమంది బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, లోపల కూడా మీరు గమనించినట్లయితే ఆ పండుగ యొక్క వాతావరణాన్ని, ప్రభు ఇచ్చే సంతోషాన్ని, ప్రభు ఇచ్చే సమాధానాన్ని సర్వలోక ప్రజలు తెలుసుకొని ఒకరితో ఒకరు లవ్ వన్ అనదర్, సో అంత మాత్రమే కాదు, ప్రేమతో పాటు సమాధాన స్థితిలో ఉండడానికే ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగిందండి. మొత్తంగా ఎంతమంది ఫాదర్స్ ఈ రోజు సెలబ్రేషన్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు? అప్రాక్సిమేట్లీ ఇక్కడైతే ఒక 7 మెంబర్స్ ఉన్నారండి. ఏసిటీస్ అనే వేదాంత విద్య అభ్యసిస్తున్నటువంటి కాలేజ్ నుంచి కూడా 10 మంది రావడం జరిగింది. ఇంకా ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వరకు కూడా ఉంటారు, చెప్పలేం. అప్రాక్సిమేట్లీ ఒక 50 మెంబర్స్ కూడా ఉండవచ్చు ఫాదర్స్ అండి. సో ఫాదర్, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ 100 ఏళ్ల సెలబ్రేషన్స్లలో మీరు పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. చాలా అంటే ఎందుకంటే చాలామంది పాస్టర్స్ ఉన్నారు, బట్ మాకు ఎస్పెషల్లీ ఈ ఇయర్ దొరకడం ఐఎమ్ సో హ్యాపీ. సో మనం చూడొచ్చు, తెల్లవారుజాము నుంచే కూడా మనకు ప్రత్యేక ప్రార్థనలు అయితే ప్రారంభమైపోయాయి. అంటే ప్రతి ఏడాదితోటి పోలిస్తే ఈ ఏడాది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు మెదక్ క్యాథడ్రల్ చర్చ్ని నిర్మాణం జరిగి 100 ఏళ్ళు పూర్తయింది. ఈ రోజుకి 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా కూడా ఈ క్రిస్మస్ వేడుకలు అనేవి మరింత సంతోషంగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి క్రైస్తవులందరూ కూడా జరుపుకుంటున్నారు. కేవలం క్రైస్తవ మతస్థులు మాత్రమే కాకుండా యేసు క్రీస్తును నమ్ముకున్నటువంటి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. సో తెల్లవారుజామున మనకు 4-4:30 గంటల ప్రాంతం నుంచి కూడా ప్రత్యేక ఆరాధనలు అయితే ప్రారంభమైపోయాయి. సో 7:30 గంటల వరకు కూడా మనకు మొదటి ఆరాధన అనేది జరిగింది. ఆ తర్వాత 10 గంటల ప్రాంతంలో మళ్ళొక ఆరాధన సెషన్ అనేది కూడా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ కూడా మనకు తెలియజేయడం జరిగింది. సో ఎంట్రన్స్ నుంచి లోపల వరకు కూడా ఎక్కడ చూసినా మనకు క్రైస్తవ సోదరి మనులే మనకి కనిపిస్తున్నారు. అదేవిధంగా భక్తులందరూ కూడా లోపల ఉన్నటువంటి శిలువ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు. లోపల సీటింగ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది, అంటే వేల సంఖ్యలో వస్తున్నారు. ఈ రోజుకి వాళ్ళు లక్షల సంఖ్యలోకి కూడా చేరుతారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఇక ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, అదేవిధంగా వయసు మళ్ళిన వాళ్ళను దృష్టిలో ఉంచుకొని వారి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా భారీగా పోలీస్ బందోబస్తును కూడా నిర్వహించి ఎటువంటి అంటే శాంతి భద్రతల నేపథ్యంలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అటు ప్రభుత్వం నుంచి, అదేవిధంగా ఇటు చర్చ్ కమిటీ సభ్యుల నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. ఇక తెల్లవారుజాము నుంచి ప్రారంభమైనటువంటి ఆరాధన కార్యక్రమాలు సాయంకాలం వరకు కూడా ఇదే విధంగా ఎంతో సంతోషంగా కొనసాగనున్నాయి. ఇప్పుడు జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.